జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సిపిఐ మద్దతు ఇస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్ష నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ వద్దకు తీసుకెళ్లారన్నారు. 42% రిజర్వేషన్లు అయితే సంతోషమని, లేకుంటే స్థానిక ఎన్నికలు వెంటనే జరపాలన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ 26న 100 సంవత్సరాల సిపిఐ దేశవ్యాప్త ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో దాదాపు 20 గడుస్తూ ఉందంటే సంవత్సరం అంతా దాటిపోయింది. ఏమైపోతుంది? 23 రాజ్యాంగ సభలు ఏం చెప్తుంది? 24 రాజ్యాంగ సభలు ఏం చేస్తున్నారు? విధిగా జరపాలనే రాష్ట్రాలు స్థానిక సంస్థల హక్కులు అందించద్దు. ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలే 5 ఏళ్ళకి తప్పనిసరి జరగాల్సిందే. జరుగుతుంది. ఇప్పుడు 40% బీసీ పేరుతో ఇప్పుడు పెండింగ్ పడిపోయిందని మనకి ఏమైపోయింది? ఎన్నికలు జరుగుతాయా జరగా త్రిశంకు స్వర్గంలో ఊహిస్తున్నటువంటి పరిస్థితి కనుకుంటాం. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉన్నది. మరి ఇప్పుడు ఇంకా మీనమేషన్ దగ్గర పెట్టకుండా కోర్టు కూడా పాత పద్ధతిలో ఎన్నికలు జరపవచ్చు అని చెప్తాం. అంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తిస్తున్నాను.